కాబట్టి దీన్ని ఒకసారి ఖచ్చితంగా, ఎందుకంటే మా విద్యుత్ ఉద్యోగులు చేసే ఉద్యోగులు ఏంటంటే ప్రాణంతో చెలగాటం. అటువంటి ఇంటి బయటికి పోతే ప్రతి మనిషి వస్తారో తెలియదు, కానీ విద్యుత్ ఉద్యోగి చాలా కష్టం ఇంటికి పోవడం. ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. అటువంటి విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న మా విద్యుత్ కార్మికులకు అయితేనేమి, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి అయితేనేమి, రిటైర్డ్ అయిన పెన్షన్స్కి అయితేనేమి ఖచ్చితంగా కూడా మా ఈ డిమాండ్లలో మినిమం ఖచ్చితంగా అందరికి అవసరమైన డిమాండ్లే మా రాష్ట్ర జేఏసీ నాయకత్వం పెట్టింది. ఆ డిమాండ్లో మొదటగా మీకు రఫ్గా కొన్ని చెప్తాము, ఎందుకంటే ఇక్కడ దాదాపు అందరూ చూస్తారు కాబట్టి. ఖచ్చితంగా మా విద్యుత్ సంస్థలో పనిచేసిన ప్రతి ఉద్యోగి రిటైర్ అయ్యేటప్పటికి అంగవైకల్యంతోనే పోతాడు. అది బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, ఆంపిటేషన్ కావచ్చు. ఆంపిటేషన్ అంటే అవయవాలు కొన్ని పోయి కూడా ఉంటారు. కాబట్టి అటువంటి వారికి ఖచ్చితంగా నగదు రహిత అన్లిమిటెడ్ మెడికల్ పాలసీ ఎంతో అవసరం. అటువంటి నగదు రహిత అన్లిమిటెడ్ పాలసీ మీద కూడా ఇంతవరకు చర్చలు జరుగుతూనే ఉన్నాయి, కానీ టెండర్లు ఇస్తున్నాం, చర్చలు జరుగుతుంటాం, కానీ ఇంతవరకు కూడా మినిమం నీడ్ అది. ఒకసారి హాస్పిటల్లో కార్డ్ హాస్పిటల్ అప్పు చేస్తే అప్పుల నుంచి బయటపడు మంచి ప్రాణం పోతేనే అప్పు పోయేది. అది కూడా ఇప్పుడు కుటుంబం మీద పిక్క తింటున్నారు. కాబట్టి దయచేసి మీ ద్వారా మా మేనేజ్మెంట్కి చెప్తున్నాం. అదేవిధంగా ఒకసారి ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వం కూడా దీంట్లో అధికారం ఉంటే ప్రభుత్వం కూడా ఒకసారి మా సమస్యల దృష్టిని మా మేనేజ్మెంట్ పిలిపించి, మా నాయకులతో పిలిపించి మాట్లాడితే అందరూ హ్యాపీగా ఉంటారని. ఎందుకంటే ఖచ్చితంగా కూడా అదొక వాటి. ఇంకోటి ఈపీఎఫ్ టు జీపీఎఫ్ అంటే స్టేట్ గవర్నమెంట్లో జీపీఎస్ అంటారు దాన్ని. స్టేట్ గవర్నమెంట్ 2004 వరకు జీపీఎఫ్ ఓపీఎస్ అమల్లో ఉంటే మా దాంట్లో మేము ఈపీఎఫ్ టు జీపీఎఫ్ అంటాం. 2014 నుంచి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఏ ఒక్క రోజు కూడా దీనిని పాజిటివ్గా తీసుకుపోగా రీసెంట్గా ఒక ఆర్డర్ ఇచ్చారు. బ్లెండర్గా అసలు ఇది ఇయ్యలేమని చెప్పి రిజెక్ట్ చేస్తున్నామని చెప్పి పెట్టారు. కానీ మేము డిఎల్ విడుదల చేయమంటే రాష్ట్ర ప్రభుత్వంలో విడుదల చేయలేదంటారు. కానీ అదే ఈపీఎఫ్ టు జీపీఎఫ్ను అమలు చేయి రాష్ట్ర ప్రభుత్వంలో ఉంది కదా అంటే దానికి ఆర్థికంగా భారం అంటారు. ఈ విధంగా ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్న మా మేనేజ్మెంట్ యొక్క మొండి వైఖరి ఖచ్చితంగా విడనాడి మా కార్మికుల ఇళ్లలో ఖచ్చితంగా వెలుగులు నింపాలి. అదేవిధంగా ఇంకొక మెయిన్ ఏమంటే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కు అరియర్స్ ఇవ్వాలా, సమాన పనికి సమాన వేతనం కల్పించాలా, అదేవిధంగా డైరెక్ట్ పేమెంట్ ఇవ్వాలా. ఈ డిమాండ్ల మీద చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఏ ఒక్కటి కూడా ముందుకు పురోగతి రావడం లేదు చర్చల్లో. ఖచ్చితంగా ఎందుకంటే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వాళ్ళ బాధ చెప్పుకోనికి అలివి తీరింది. కాబట్టి దయచేసి ఒక్కసారి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ గురించి ఖచ్చితంగా ఒక కన్సర్న్ పెట్టి మేనేజ్మెంట్ వాళ్ళ మీద దృష్టి పెడితే పరిష్కారం చేయనిది ఏదీ లేదు. ఇంతమందికి లక్షలాది మందికి ఎన్నో పథకాలు, ఎన్నో సంక్షేమ పథకాలు ఇస్తుంది. అటువంటిది కష్టపడి అందరికి వెలుగు నింపే ఆ ఎంప్లాయీస్కు ఎంత చేసినా తక్కువే అని చెప్పి మీ ద్వారా ఒకసారి మా మేనేజ్మెంట్కి అయితేనేమి, ప్రభుత్వానికి అయితే తెలియజేస్తున్నాం. కాబట్టి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒక విధంగా స్కిల్ని కొంతమంది ఉన్నారు, ఫీల్డ్ అసిస్టెంట్స్ ఉన్నారు.